2,00,000% నమ్ముతానండి. నేను చనిపోయే వరకు నమ్ముతా అది. నేను ఎంత నిజాయితీగా ధర్మంగా ఉన్నానో అంతవరకు నేచర్ నన్ను కాపాడిద్దంటానికి నాకే పర్సనల్ చాలా ఎక్స్పీరియన్స్లో. మీరు గమనించండి, నేను పాలిటిక్స్ గురించి మాట్లాడినా, పాలిటిక్స్లో ఉన్నా, ఈ రోజు వరకు కూడా ఎవరి దగ్గరికి పోయి నేను నాకేమన్నా అనేవారు. ఎందుకంటే నేను అడిగాను అనుకోండి, అది స్వార్థం. వాళ్ళు చేస్తే అది గౌరవం. నాకు ఎవరన్నా చేసి గౌరవించారనుకోండి, అది గౌరవం మాత్రమే. అలాగే నేను ఏది కూడా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా నేను ఎప్పుడు ఎవరి దగ్గర రూపాయి అడగల ఈ రోజు వరకు కూడా. నాకు నేచరే, నాకు ఇచ్చిన సినిమా డబ్బులతోటి నేను ఈ డివిజన్లో కానివ్వండి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేటస్ విషయంలో కానివ్వండి, ఏ విషయంలో ఫైట్ చేసిన. చాలామంది పాపం ఎన్ఆర్ఐలు కానీ చాలామంది నీకు సపోర్ట్ చేస్తామంటే, డబ్బులుగా అయితే నాకేం వద్దండి, మీరు ఫేస్బుక్లను వాటిలో పెట్టండి, ఎవరికన్నా లేని వాళ్ళకి ఇవ్వండి డబ్బులు. నా దగ్గర ఉన్నప్పుడే వెళ్ళేవాడిని. సో నేనేం నమ్ముతానంటే, నా కష్టం తప్ప మిగతాది ఏది నాకు వర్కౌట్ అవ్వదు. ఏది నాకు జరిగిందన్నా నా కష్టం ఉంటే తప్ప నాకేది జరగలేదు. 13 సంవత్సరాలు నిజాయితీగా నిలబడ్డాను కాబట్టే తిరిగి మళ్ళీ నేచర్ నాకు బతకడానికి ఒక అవకాశం, మళ్ళీ ఫ్యామిలీ ఇబ్బంది పడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను. మళ్ళీ తిరిగి సినిమా రూపంలో నన్ను ఇక్కడ తీసుకొచ్చి నాకు ఒక గౌరవాన్ని ఇచ్చింది. సో ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈ ఇండస్ట్రీని, నేచర్ని, రెండింటిని. కాబట్టే మళ్ళీ రీఎంట్రీ వచ్చింది. తనకు కూడా చూడండి, మీరు ఆలోచించండి, తను తమ్ముడు అనే సినిమాకి వచ్చినా కూడా తమ్ముడికి ముందేం జరిగింది తెలుసా? 90s చేయాలి మేమిద్దరం. సీరియస్లీ 90s మేమిద్దరం చేయాలి. మేము ఆ రోజు ఫైనల్ ఇంకా నెక్స్ట్ వీక్లో షూటింగ్ ఉంటుంది. ఫస్ట్ మీటింగ్ వెళ్ళాం, ఇద్దరం పక్క పక్కనే కూర్చున్నాం. తన టేబుల్ ఏదో ఉంటే తను ఇక్కడ కూర్చుంది, నేను ఇక్కడ కూర్చున్నా. నేను అప్పటికి కొత్తగా చూస్తున్నా లయాని. నిజంగా నేను చూడటం కూడా, తన పెళ్ళైనాక నేను ఇంతవరకు ఎప్పుడు కలవలేదండి. ఫోన్లో మాట్లాడాను ఒకసారి, అమెరికాలో ఉన్నప్పుడు ఓ టీవీ ప్రోగ్రామ్ కోసం మాట్లాడాను అనమాట, అడగమంటే. అంతమించి నేను చూడలేదు. తను ఎలా ఉందని చూడటానికి కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను. బట్ తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత తన్ని గమనించాను అనమాట. సో హీరోయిన్గా తను కూడా ఈ సినిమా చేయడానికి రీజన్ ఏంటి తెలీదు. ఈ నేచర్లో ఏది ఎందుకు ఎక్కడ ఎలా కనెక్ట్ అవుతుంది అనే దానికి ఆల్ డిజైన్డ్ అండి. ఎవ్రీ ప్రోగ్రామ్ ఇస్ డిజైన్డ్ బై నేచర్. ఇది నేను నమ్ముతాను బలంగా. అసలు ఆయన లేకపోతే ఇదంతా లేదు కదండి, ఈ సృష్టి లేదు కదా, నేచరే లేదు అనేది బలంగా నమ్ముతాను. సో నేచర్ ఎవ్రీథింగ్ అండి. ఎవరికైనా సరే, నేను చాలామందికి ఇళ్లలో తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా నేనేం చెప్తానంటే, నీ అత్త నిన్ను సాధించిందని నీ కోడలు నువ్వు సాధించుకో. ఇవి నీ కర్మలు, అది దాన్నే మనసులో పెట్టుకొని సాధించుకో. కైండ్నెస్, నువ్వు క్షమించే ఉంటే ఇంకంతకన్నా పెద్ద గుణం నీకేముంటుంది? ఇలాంటివన్నీ కర్మల్ని అనుభవిస్తూ నేర్చుకోగలిగితే ఆ కర్మలు అంతటితోటి అయిపోతాయి. లేదు దీన్ని కంటిన్యూ చేసావంటే నువ్వు బతుకున్నంతకాలం నీ వెనకాల వస్తాయి. ఈ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో ఉంటాయి, ఇంకా నెక్స్ట్ జన్మ కూడా క్యారీ ఫార్వర్డ్ అవ్వచ్చు. అది నువ్వు ఎలా పుడతావో మనకు తెలియకపోయినా జన్మలు అయితే ఉంటాయి అనేది కన్ఫర్మ్ అండి. లేకపోతే మీరు ఆలోచించండి, ప్రోగ్రామ్ వేరే రూట్లో వెళ్తుంది, మనం సినిమా గురించి మాట్లాడుకోవాల్సింది రకరకాల రూట్లో వెళ్తుంది కాబట్టి మనం సినిమా గురించి మాట్లాడదాం. చాలా ఘోరంగా మాట్లాడారు. కాదు సార్, 10 ఏళ్ల తర్వాత మీరు నాకు ఇంటర్వ్యూ ఇస్తూ ఓన్లీ సినిమా మాట్లాడమండి అన్యాయం కాదు. మాట్లాడాను కండి నేచర్ గురించి. కాదు సార్, బాగా మాట్లాడారు. ఆయన అడుగుతున్నారు కదా, సరే అయితే ఆయన కోరిక మీ కోరిక మేరకు డన్. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్, డైలాగ్స్ యాజ్ ఇట్ ఈస్ గా అంతా ప్రిపరేషన్ ముందే చేసుకుని యాజ్ ఇట్ ఈస్ గా అలా నడిచిందా, లేకపోతే ఇంప్రవెన్షన్ అప్పటికప్పుడు నడిచిందా, అసలు ఎలా నడిచింది? కంటెంట్ అదే ఉంటుందండి, స్క్రిప్ట్ కూడా అదే ఉంటుంది. పాపం తను చాలా బాగా రాసుకున్నారు స్క్రిప్ట్ ని. డైరెక్టర్ తను వన్ ఆఫ్ ద రైటర్, డైరెక్టర్ ఇంకో రైటర్ కూడా మిత్రులు కూడా ఉన్నాడు. బట్ మాకు డైలాగులు చెప్పినవి మ్యాక్సిమం ఉంటాయండి. 15-20% మా పర్సనల్ యాడ్ అవుతాయి, అది ఇంప్రొవైజేషన్ అంతే తప్ప కంటెంట్ ఎక్కడ మారదండి. కంటెంట్ మారకుండా ఇంప్రొవైజేషన్స్ ఉంటాయి తప్ప రియాక్షన్స్ అవి ఇవి ఉంటాయి తప్ప అంతా గుడ్. మొత్తం ఎన్ని రోజులు వర్కింగ్ డే అండి? 48 days అండి. అసలు మొత్తం డామినేషన్ ఏందన్నా, మీరేం మాట్లాడరా? నాకు తెలుసు కదా, లెక్కలు డేట్లు లెక్కేది కదా, నేనే కదా మొత్తం నేనే, అన్ని నేనే.
డేట్స్ నేను మాట్లాడమని అలా అది పర్మిషన్ అది ఇచ్చాను. ఇస్తేనే కదా అనవట్లే. అది అది ఇక్కడ కూర్చున్న రాయల్ గా అది అది మాట్లాడుతున్నా. నేను మాట్లాడతాను అనమాట. Correct. మీరు అడిగిన క్వశ్చన్లన్నీ నాకు రిలేటెడ్ కడుతున్నాడు ఆవిడకి ఆవిడకి సంబంధం లేదని. నేను ప్రొడ్యూసర్ అయిపోవటం, అచ్చా. డేట్లు ఇవన్నీ కూడా నేనే చూసుకోవటం, పేమెంట్స్ నేనే చూసుకోవటం. అవును. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేదే ఎంత అందులోంచి అన్ని సర్దారు. అన్ని సర్దాలి, లేదంటే ఇది ఎంత అవుద్ది. నేనేం చేశానంటే అంత కాకుండా కొంచెం వాళ్ళు ఇచ్చిన దానికంటే కొంచెం పెరిగింది అది. దానికే నాన్న తంటాలు పడ్డాను. సో కాబట్టి నాకే తెలుస్తాయండి. 40 యాక్చువల్గా మేము అనుకుంటే 35 to 40 days అండి. Sir. ఒక 8 days పెరిగిందండి నా చాదస్తం వల్లే అంతా. అంటే చాదస్తం అంటే తప్పదండి, క్వాలిటీ రావాలి. తను కొత్త డైరెక్టర్, కథ బాగా జడ్జ్ చేసుకుంటాడు తను, అందులో అనుమానం లేదు. కొంచెం మేకింగ్ సైడ్ మనం సపోర్ట్ చేయాలి. రోజుకి ఎన్ని సేల్ చేయగలిగారు? మేము మొమెంటం వచ్చినప్పుడు 2-3 కూడా చేసామండి. మొమెంటం వచ్చినప్పుడు అంటే బిగినింగ్లో ఎట్లయినా కొత్తగా ఫస్ట్ టైం ఇది ఉంటుంది కదండి. ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు 9 రోజులు అనుకున్నాము, 8 days అనుకున్నాము, 9 days అయింది అంతే. చాలా ఆ విషయంలో ఏం ప్రాబ్లం లేదు. నేను చెప్తున్నాను కదండి, క్వాలిటీ కోసం నేను పెట్టుకుంది వాళ్ళకి ఓకే. బట్ నేనేంటంటే ఎంతో వాళ్ళకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇది ఇలా కాదు. ఒక్కోసారి ఒక క్లైమాక్స్ చేసామండి, చేసిన తర్వాత లొకేషన్ నచ్చలేదు, చూసుకున్నాక తీసుకెళ్ళి వేరే చోట పెట్టాం. అట్లా బెటర్మెంట్ అంతే తప్ప ఎవ్రీథింగ్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అండ్ కెమెరామెన్. కానీ ఈటీవీ తరఫు నుంచి ప్రతిరోజు ఎవరైనా ఒకళ్ళు ఉండి ఏం జరుగుతుంది ఏంటి, ఇది కాదండి ఇలా చేస్తే కరెక్ట్ కాదు, ఇలాంటి క్వాలిటీ కంట్రోల్ అంటే ఇలా ఏమవుతుందంటే మేడం, వాళ్ళు అలా లేకపోతే ప్రతి వాళ్ళం రూపాయి కోసమే కదా పనిచేస్తాం ఇక్కడ. రూపాయి వచ్చిన రోజున రూపాయి పాలు వస్తే బాగుండే అనే సహజమైన దుర్బుద్ధి ఉంటుంది మనిషికి. సో అది ఇంపాక్ట్ సినిమా మీద అయిందనుకోండి, నష్టపోయేది ఎండ్ ఆఫ్ ద డే ఈటీవీ. సో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారండి. అది ఫర్ ఫిల్మ్ సేకే తప్ప వాళ్ళు డామినేట్ చేయాలని కాదు. ఈ సినిమాకి నేను వాళ్ళని అడిగిన ఒకే ఒక అబ్లిగేషన్ ఏంటంటే, అయ్యా నేను చేసిస్తాను, ఫస్ట్ కట్ చూడండి మీరు, మీకు ఇంకా ఏమన్నా మనం చెప్పింది కాకుండా మీకు చెప్పింది చేయలేదనో, లేదంటే ఏదన్నా ఇంకా కావాలి అంటే నేనే చేసిస్తాను, అదే ఖర్చు అంటే ఆ గౌరవం నాకు ఇచ్చారండి వాళ్ళు. సో అప్పుడేమైంది, నాకు ఇంకా ఎక్కువ అకౌంటబిలిటీ ఎక్కువైపోయింది నాకు. ఆ ప్రాసెస్లో ఒక్కోసారి టీచర్గా బిహేవ్ చేయాల్సి వచ్చేది. తప్పదు కదండి, డబ్బు కదండి, ఎవ్రీథింగ్ డబ్బు. కార్పొరేట్ కంపెనీలు వాళ్ళు అలా ఉండకపోతే వాళ్ళ కంపెనీలు నడవు. సో ఇలా ఈ ప్రాజెక్ట్ని జాగ్రత్తగా తీసుకురావడానికి ఒక 7-8 రోజులు ఎక్స్ట్రా పట్టిందండి అంతే. లయ్యారు మిమ్మల్ని ఎప్పుడన్నా టీచర్ జాబ్ చేశారా? అయినా నో లయ్యా ఇలా కాదు, ఇలా మనం చేయాలని ఏదైనా ఇంప్రవైజ్ చేయడానికి లేకపోతే బెటర్మెంట్ కోసం కానీ, బట్ ఎప్పుడు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, హీ విల్ లెట్ అస్ స్పీక్. మాకు మేమేం అనుకుంటున్నామో మాకు చెప్పడానికి ఒక ఫ్రీడమ్ ఉంటుంది. అది ఎప్పుడైనా సరే, ఏ విషయంలో అయినా సరే. సినిమా షూటింగ్ అయిపోయింది, నీకేం సంబంధం, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు, ఇప్పుడు ఈ ప్రమోషన్ నన్ను ఎప్పుడు అడుగుతున్నావు ఏంటి, రిలీవ్ అని ఏదో ఒకటి అడుగుతాం కదా, అంటే నీకెందుకు అన్నట్టుగా ఉండరు. బికాస్ దట్స్ వాట్ హీ ఫీల్స్ దట్ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. కాబట్టి నేను ఆ క్యూరియాసిటీతో అడుగుతున్నాను, హీల్ అండర్స్టాండ్. అందుకని అది జస్ట్ అన్ ఎగ్జాంపుల్ అనుకోండి. సో దెర్ ఇస్ నెవర్ అది ఒక డామినేటింగ్ థింగ్ అసలు లేదు తనకి. సినిమా అంటే సాక్రిఫైస్ అండి. ఆర్టిస్ట్లో వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు, ప్రొడ్యూసర్ సాక్రిఫైస్ చేస్తారు, డైరెక్టర్ అతని టైం సాక్రిఫైస్ చేస్తాడు, ఆడియన్స్ సాక్రిఫైస్ చేసి 2.5 గంటలు మన సినిమా చూడటానికి వస్తారు డబ్బులు ఇచ్చి మరి. సో దీన్ని రెస్పెక్ట్ చేయాలన్నప్పుడు ప్రొడ్యూసర్కి ఉండాల్సిన మోటో ఏంటంటే, ఈ సినిమా బాగా రావాలి, ఇంతమంది మనల్ని రెస్పెక్ట్ చేస్తున్నారు, మనం తీసే కాంటెంట్ రెస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి అది జాగ్రత్త ఉండాలి. అప్పుడు ప్రొడ్యూసర్ అనేవాడికి కమాండింగ్గా ఉండాలి, అవతల వాళ్ళు చెప్పేది వినే సహనం ఉండాలి. వాళ్ళు చేసింది పదే బాగాలేదు అన్నప్పుడు అదే చేస్తున్నారు, ఇగోకి వచ్చారు అంటే టీచర్ లాగా మారాల్సిందే, తప్పదు. అప్పుడే అది ప్రోడక్ట్ సేకేనండి. ఇప్పుడు ఒక ప్రొడ్యూసరు ఆ ప్రోడక్ట్ తను ఇన్వాల్వ్ అయ్యాడు అని అంటే, ఇంకొకళ్ళని డామినేట్ చేయాలి అని అనుకున్నప్పుడు అతనే డైరెక్ట్ చేసుకుంటాడు కదా. అలా ఉండదు మెజారిటీ. కొంతమంది ఉండొచ్చు, నేను కాదన్ను, వాళ్ళ ఎక్స్పీరియన్స్లో వాళ్ళకు ఉంటాయి, దాన్ని మనం కాదని. ఎవ్రీబడి, డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా టెక్నీషియన్ అందరూ సినిమా భారాలు అవన్నీ చేస్తారు. ఇది అర్థం చేసుకొని పోయింది అనుకోండి, ఆ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది. ఇది దీనికి అలాగే జరిగింది. సో కాబట్టి బాగుంది లేదనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. మనమైతే వీఆర్ సాటిస్ఫైడ్. ఆర్టిస్ట్గా ఒక మూవీకి మీరు మీ సీన్ అయిపోతే వెళ్ళిపోయి మీరు మళ్ళీ రిలాక్స్ అవుతారు, నెక్స్ట్ సీన్ కోసం రెడీ అవుతారు, ఇక మీ ప్రపంచంలో మీరుంటారు. ఇక్కడ ప్రొడ్యూసర్గా అవతారం ఎత్తిన తర్వాత
ఒక పేమెంట్ విషయంలో కానీ ఇంత కాదండి ఇంత మనం రిక్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదు అని అంటే ఎప్పుడు ఇస్తామో వాళ్ళకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ బాధ్యత అనేది చాలా పెద్దది. ఇది ఒక ముళ్ళ కిరీటంలో అనిపించిందా మీకు? లేదండి, నేను ఎంజాయ్ చేస్తానండి ప్రొడక్షన్ చేయటం. లయ చూసింది, నేను చాలా ఎంజాయ్ చేస్తానండి ప్రొడక్షన్ ని. ఎలా కన్విన్స్ చేస్తారు? దేవుడు నాకు ఎనర్జీ ఇచ్చాడు, కానీ చాలా ఓపిక కావాలండి కన్విన్స్ చాలా ఎనర్జీ అండి. దేవుడు అది ఆ ఓపిక ఇచ్చాడు, పేషెన్స్. ఆయనకు ఉందండి, ఏం చేయలేనేమో, బట్ హీ కెన్ డూ ఇట్. ఏంటంటే లైఫ్ లో కిక్కు చూడాలి మేడం. నేను అది ఇంకా చూడలేదేమో నాకు ఫీలింగ్ నాకుంది, బలంగా ఉంది నాకు అది. నేను ఒక మంచి హిట్ సినిమా తీయాలి అనే ఒక బలమైన ఫీలింగ్ ఉంది నాకు. సో ఆ ప్రాసెస్లో మనము ఒక్కొక్కసారి అవతల వాళ్ళని ఒకవేళ ఏమైనా ఫ్లోలో ఇబ్బంది పెట్టామని అనిపించినా కూడా ఐ విల్ కరెక్ట్ ఇట్ అండి.